బిడ్డలారా, ఈ దినము ఏషియా 43:2 ధ్యానిద్దాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని భద్రత చాలా గొప్పది. దేవుడు తన బిడ్డలకు ఎంత గొప్ప భద్రతను నియమించి ఉన్నాడో మనం ఈ వాక్యంలో ధ్యానిస్తూ ఉన్నాం. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఎంత గొప్ప విషయం! దేవుడు కాపాడువాడని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా. మనం షద్రక్, మెషక్, అబేద్నెగో గురించి విన్నాం. షద్రక్, మెషక్, అబేద్నెగో వారు అగ్నిలో పడిపోయినప్పుడు వారిని దేవుడు కాలనీయలేదు. వారి వెంట్రుక కూడా కాలలేదు. వారి వస్తువులు, వారి వస్త్రములు ఏవి కూడా, వారి శరీరం మీద ఉన్న ఏది కూడా కాలకుండా దేవుడు వారిని కాపాడినాడు. నదులలో వెళ్ళినప్పుడు కూడా ఏ ప్రమాదం లేకుండా కాపాడబడినారు. పౌలు గురించి మనం చూసినప్పుడు నదులలో అనేక ప్రయాణాలు చేస్తున్నప్పుడు అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ ఆయన దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రోమా సామ్రాజ్యానికి తీసుకువెళ్ళి అక్కడ సాక్ష్యంగా నిలబెట్టినాడు. అక్కడ అనేకులను ఆయన రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన బిడ్డలను కాపాడువాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు సమస్తం నుండి కాపాడుతాడు. నిన్ను కూడా ప్రతి ప్రమాదం నుండి దేవుడు కాపాడుతాడని మర్చిపోవద్దు. ఆమేన్.